అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మకర రాశి వారికి సంబంధించిన మే నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడంతో పాటుగా ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే సమస్యలతో నిత్యం బాధపడుతున్నారో అటువంటి వారు మీకున్న కష్టాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకంతా మేలే జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన మకర రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీకున్న డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గురువు, శని, శుక్రుల శుభ సంచారం వల్ల మే నెలలో ఈ యొక్క మకర రాశి గల జాతకుల వారికి ఉద్యోగంలోనూ ఆర్థికంగానూ చక్కటి స్థిరత్వం అనేది లభిస్తుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సంతోషంగా సాగిపోతుంటాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. గృహ రుణం తేలికగా మంజూరవుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మకర రాశి గల జాతకుల వారు ఆ యొక్క విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కొత్త ఉద్యోగ, ఆర్థిక ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులను చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతుంటాయి. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతుంటాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం మీకు అంది వస్తుంది. దైవ కార్యాల్లో బాగా పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ మే నెలలో తాము చేసే పనుల్లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం కనపడుతుంది. మీ పనిలో ప్రత్యర్థుల జోక్యం కారణంగా అడ్డంకులు ఉండొచ్చు. మీరు కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేస్తే మంచి విజయాన్ని సాధిస్తారు. మీ ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వబడుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మీ ప్రియమైన భాగస్వామితో మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఇది చాలా చక్కటి టైం అని చెప్పుకోవాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వారిని సంప్రదించండి. మే నెలలో గణనీయమైన లాభాలను ఆర్జించే అద్భుతమైన ఛాన్స్ మీకు దక్కుతుంది. మీరు మునుపటి పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందడం ప్రారంభిస్తారు. ఆస్తులను కొనడానికి లేదా విక్రయించడానికి ఇది మంచి శుభ సమయంగా చెబుతున్నారు జ్యోతిష పండితులు. అదనంగా మీరు కొంత ఆదాయాన్ని పొందడానికి గాను వివిధ మార్గాల ద్వారా మీరు ఆలోచనలు చేస్తారు. శుభ గ్రహాలన్నీ దాదాపు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల నెలంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. సుఖ సంతోషాలతో సాగిపోతుంటారు. సర్వత్రా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. అంటే అన్నింట కూడా మీ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మీ మాటకు వాల్యూ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఇన్కమ్ ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సక్సెస్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మేలు చేకూరుస్తుంది. సతీమణికి అంటే మీ యొక్క భార్యకు వృత్తి, ఉద్యోగాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి మే నెలలో గ్రహాల అనుగ్రహం చాలా బాగుంటుంది. మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ మీరు ఆర్జించడం జరుగుతుంది. ఉద్యోగులు చక్కటి గుర్తింపును పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అవసరానికి డబ్బు చేతికి అంది వస్తుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. శత్రువులపైన మీదే పై చేయగా నిలుస్తుంది. ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. విమర్శించిన వారే మీ సామర్థ్యాన్ని ఐడెంటిఫై చేస్తారు.
ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఏవైనా పత్రాలు డాక్యుమెంట్స్ సంబంధించి రెన్యువల్లో మెలకువలు వహించండి. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్తలు చాలా అవసరం. వాగ్వాదాలకు దిగొద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. ఆప్తులతో సంభాషణ అనేది ఉత్సాహపరుస్తుంది. మకర రాశి వారికి ఈ మే నెలలో గ్రహాల అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది మీకు ఫలిస్తుంది. ఇకపోతే మకర రాశిలో జన్మించిన వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. కానీ తగాదాలకు దూరంగా ఉండండి, లేకుంటే అది నష్టానికి దారి తీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో శాంతి సంతోషాలు ఉంటాయి. ఇంట్లో ఆస్తి కొనుగోలు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కెరీర్ కోణం నుండి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో కూర్చున్నాడు. అది 10వ ఇంటికి పూర్తి దృష్టితో ఉంటుంది. దాని కారణంగా మీ యొక్క కార్యాలయంలో మీ ప్రయత్నాలు అనేవి హృదయపూర్వకంగా ఉంటాయి. అదేవిధంగా సూర్యుని ప్రభావాలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాయి. అహంతో ఏదైనా మాట్లాడడం మానుకోండి. ఇతర వ్యక్తులు పదాలను ప్రతికూలంగా తీసుకుంటారు కాబట్టి ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే గనక మే నెల స్థానికులకు అంటే ఈ యొక్క రాశి గల వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దేవగురు బృహస్పతి మొత్తం నెలలో 5వ ఇంట్లో కూర్చున్నాడు. దాని ఫలితంగా సహజమైనటువంటి జ్ఞానం పెరుగుతుంది. వ్యక్తుల్లో జ్ఞాన భావన ఎప్పుడూ ఉంటుంది. మీరు స్వయంగా నేర్చుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా బోధించడానికి ప్రయత్నిస్తారు. ప్రధాన ప్రయోజనాల్లో ఒకటేమిటంటే ఒక మంచి విద్యార్థి తాను చదువుకోవడమే కాకుండా తన చుట్టూ ఉన్న ఇతరులకు చదువుకోవడానికి సహాయం చేస్తాడు. మీ యొక్క పాఠశాల లేదా కళాశాలలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కూడా మంచి మద్దతు ఉంటుంది. ఇది స్థానిక వ్యక్తి యొక్క మొత్తం చిత్రాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కుటుంబ జీవితానికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. రాశి అధిపతి శని 2వ ఇంట్లో ఉంటాడు మరియు దాని ఫలితంగా కుటుంబంలో గృహ ఆదాయాలు పెరుగుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు వృద్ధుల సహకారం మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా నీడగా అండగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దాంతో మీరు మరింత ముందడుగు వేస్తారు. రాశి చక్ర ప్రభువు మార్గదర్శకత్వంలో కుటుంబం చాలా పురోగతిని అనుభవిస్తుంది, అంటే అభివృద్ధిని అనుభవిస్తుంది అనమాట. ఆర్థిక పరిస్థితి గురించి చర్చిస్తే నెల అనేది ఉపశమనానికి సంకేతంగా నిరూపిస్తుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 2వ ఇంట్లో కూర్చున్నాడు. దీని కారణంగా మొత్తం ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది. చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి, సక్సెస్ని సాధిస్తాయి. ఇకపోతే ఈ సమయంలో ఈ యొక్క రాశి గల వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపాన్ని చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. వ్యాపారంలో అనవసరమైన ఆటంకాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. రేపు మీకు పోరాట దినం అవుతుంది. మీ ముఖ్యమైన పనులకు అంతరాయం ఏర్పడుతుంది. మీ సమస్యను ఎక్కువ కాలం పెంచుకోవద్దు. వాటిని త్వరగా పరిష్కరించడానికి ట్రై చేయండి. పని పూర్తయ్యే వరకు ప్రచురించవద్దు. పరిస్థితులు మీకు అనుకూలించడం ప్రారంభిస్తాయి. ఏవైనా వాదనలు మానుకోండి. మీ సమస్యలపైన మరింత అవగాహన పెంచుకోండి. ఇకపోతే ఈ సమయంలో ఈ యొక్క రాశి గల వ్యక్తులకు మీరు మరిన్ని ఉన్నత ఫలితాలు సాధించాలనుకుంటే, మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి గల వ్యక్తులకు దుర్గాదేవిని పూజిస్తే మంచి ఉన్నత ఫలితాలు ఏర్పడతాయి. దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయటం వల్ల మీ చుట్టూ ఉండే వాతావరణం సానుకూలపడుతుంది. తోబుట్టులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకం చదవడం వల్ల ఆస్తి వివాదాలు తప్పకుండా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు మీరు శ్రీ శని చాలీసాను క్రమం తప్పకుండా చదవండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల సత్ఫలితాలు అనుభవించడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదండి, ఈ విధంగా ఈ యొక్క మకర రాశి గల వ్యక్తులు మీరు ఇటువంటి పరిహారాలు పాటిస్తే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.